Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. మనతో పాటు ఐ డ్రీమ్ మనతో పాటు ఒక సూపర్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఉన్నారు. సో తన పేరు శివాని నాగరం. సో రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో యాక్ట్ చేసి ఒక వెర్సటైల్ యాక్టర్గా రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఒక చిన్న చిట్ చాట్. అండ్ ఆమె యాక్టర్ మాత్రమే కాదు, చాలా కళలు ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. యాక్చువల్లీ మీ ఫేస్లో తెలిసిపోతుంది సక్సెస్ అంతా. అవును. సో ఇప్పుడే ప్రాసెస్ అవుతుంది యాక్చువల్లీ. సో సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా ఫాస్ట్ కట్స్లో ఎడిట్ చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది. ఇంటికి వచ్చి 2 days రిలాక్స్ అయ్యాక అందరు కాల్ చేస్తుంటే వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడో మాట్లాడిన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చుట్టాలు అందరు కాల్ చేసి బాగా చేసావు, భలే చేసావు అంటుంటే వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. బేసిక్గా మీరు ఏదో ఫాస్ట్ కట్లో అయిపోతుంది, ఇప్పుడే రిలాక్స్ అవుతూ రియలైజ్ అవుతున్నాను అంటున్నారు కదా. కానీ నేను మిమ్మల్ని ఒక 4.5 years నుంచి చూస్తున్నాను యూట్యూబ్ వీడియోస్లో, ఈ స్కెచ్ వీడియోస్ అని, వెబ్ సిరీస్లో. సో అప్పటి నుంచి స్ట్రగుల్ ఉంటుంది. ఒక యాక్టర్కి డెబ్యూ రావడానికి ఇంత టైం పట్టింది బిగ్ స్క్రీన్. ఎప్పుడైతే ఫస్ట్ క్యామ్ మీరు ఫేస్ చేశారో ఒక వీడియోకి, ఆ రోజు ఇదంతా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. అంటే నేను ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది యాక్టింగ్ పరంగా అన్నపూర్ణ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్తోని అంతర్గత అని ఒక షార్ట్ ఫిలిం తీసాం. అది ఫిలిం ఫెస్టివల్స్కి పంపిస్తే దానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేశాను యాజ్ అన్ యాక్టర్. అప్పుడు జస్ట్ హాబీ, పర్లేదు బాగానే ఉంది, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ అనుకున్నాను తప్ప ఎప్పుడు ఫుల్ టైం కెరియర్ లాగా ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా చేసిన తర్వాత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను, ఐ థింక్ ఐ షుడ్ డూ ఇట్ అని. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ద బెస్ట్ సక్సెస్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. చాలా అంటే స్టోరీ మీద నమ్మకం ఉండింది. ఖచ్చితంగా స్టోరీ అందరికీ నచ్చుతుంది. అంటే నాట్ ఎవ్రీ ఆడియన్స్ లైక్ ఎవ్రీ ఫిలిం, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని అనిపించింది. కానీ క్యారెక్టర్, లక్ష్మీ క్యారెక్టర్కి కూడా అంత లవ్ వస్తుంది, అంత ఓపెన్ ఆర్మ్స్తో వెల్కమ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనేది నర్వస్ ఉండింది. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం కదా. బట్ అసలు ఆ రెస్పాన్స్ ఇస్ అమ్మో. యాక్చువల్లీ ప్రీమియర్ శ్రీరాముల్లో పడినప్పుడు మీ క్యారెక్టర్కి లచ్చి అని అనే టైంలో ఆడియన్స్ రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అవునవును.
సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అంత ఒక సెట్ ఆఫ్ 1000 పీపుల్ మధ్యలో కూర్చుని మిమ్మల్ని మీరు బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? శ్రీరాములు థియేటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్, నాకు తెలిసి నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అది. రావటమే అక్కడ లడీ స్టార్ట్ అయిపోయింది, క్రాకర్స్, బ్యాండ్. దానికే నాకు ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది. అండ్ 1250 ఆక్యుపెన్సీ థియేటర్ అది. అక్కడ అసలు తొలి పరిచయం శివాని నాగారం అనగానే అలా కార్ నుంచి దిగే షాట్ ఉంటుంది కదా, ఎంట్రీ షాట్, దానికి అరుస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. ఓ దిస్ ఇస్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా కళ్ళెంబడి నీళ్ళు పడిపోయాయి నాకు, చాలు హ్యాపీ టీయర్స్, అసలు వెరీ హ్యాపీ. అక్కడ నుంచి మా నాన్న, మా మదర్ అందరూ ఉన్నారు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫిలిం టీమ్తో కూర్చున్నాము. వెరీ ఓవర్వెల్మింగ్ అసలు. బేసిక్గా తెలుగు అమ్మాయిలు తక్కువ, అంటే బిగ్ స్క్రీన్ సినిమాకి తక్కువ ఉంటారు. సెలెక్ట్ అయ్యి ప్రూవ్ చేసుకొని సూపర్ టాలెంటెడ్ అయినా తక్కువ ఉంటారు. సో ఆపర్చునిటీ మీకు వచ్చింది. సో అక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం. సో మీ ఫ్యామిలీ మీకు ఎంతవరకు సపోర్ట్ చేసింది? అంటే 4 years నుంచి మేము యూట్యూబ్లో చూస్తున్నా సరే సడన్గా బిగ్ స్క్రీన్ అంటే టోటల్గా చేంజ్ అయిపోద్ది. అంటే యూట్యూబ్ ఒక చిన్న సోనీ కెమెరాకి అక్కడ రెడ్ కెమెరాకి చాలా తేడా ఉంటుంది. చాలా. సో మీకు ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేసింది? అండ్ షూట్ వరకు, స్టోరీ వరకు ఇంట్లో వాళ్ళతో ఏమైనా డిస్కస్ చేసి ఓకే చేయించుకున్నారా? సో యూట్యూబ్లో చేసినప్పుడు నేను చెప్పాను కదా హాబీ అని, సో అలాగే తీసుకున్నారు ఇంట్లో అమ్మ కానీ నాన్న కానివ్వండి. మా ఫాదర్ వాజ్ వెరీ పర్టిక్యులర్. ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్, అమ్మాయికైనా అబ్బాయికైనా మా ఇంట్లో సేమ్ ఈక్వల్. సో యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ అని చెప్పారు. బ్యాకప్ పెట్టుకో, నీకు ఇది ఫుల్ టైం మాత్రం వెరీ అన్సర్టెన్ కదా ఫిలిం ఇండస్ట్రీ, ఏదవుతుందో తెలియదు, అన్సర్టెన్ అండ్ అన్ప్రెడిక్టబుల్. ఎస్, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, ఓవర్ టైం క్లిక్ అవ్వచ్చు, ఓవర్ టైం డ్రాప్ అవ్వచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్, ఒక బ్యాకప్ పెట్టుకో అన్నారు. కానీ నాకు ఆ బ్యాకప్ ఉండేసరికి ప్రాబబ్లీ నాకు ఆ 4 years పట్టిందేమో. ఐ నెవర్, దీనికి నేను ఒక సీరియస్ షాట్ ఎప్పుడు ఇవ్వలేదు, చేసుకుందాం అయినంతసేపు అనుకున్నాను. అండ్ నా మెయిన్ స్ట్రీమ్ వాజ్ సంగీతం అండి. ఐ వాజ్ టీచింగ్, సంగీతం నేర్పించేదాన్ని, బయట పర్ఫామ్ చేసేదాన్ని, లైవ్ పర్ఫార్మెన్సెస్, ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని. సో ఐ వాజ్ ఎర్నింగ్ ప్రిటీ వెల్ అండ్ మంచిగా నడిచింది అది. ఇటు సైడ్ ఓకే ఆడిషన్స్ తిరిగాను, కానీ నాకు వర్కౌట్ అయినంత వరకే చూసుకున్నాను. ఇంకా బిగ్ స్క్రీన్ ఫిలిమ్స్ అని వచ్చేసరికి ఇంట్లో రెస్పాన్స్ ఫస్ట్ భయపడ్డారు, ఎలా ఉంటుందో ఏంటో అన్నారు. బట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాక, నరేషన్కి మా మదర్ని తీసుకెళ్ళాను, టీమ్ పరిచయం చేశాను, డైరెక్టర్ దుష్యంత్ గారు మాట్లాడారు, అండ్ మంచి బ్యానర్, మంచి కాస్టింగ్, మంచి రిలీజ్, వెరీ గుడ్ రిలీజ్, మంచి హీరో. సో కానీ రిలీజ్ ముందు తెలియదు కదా ఇవన్నీ ఎలా ఉంటాయి. అవును. నర్వస్నెస్, ఇంట్లో కొంచెం ఆ భయం ఉండింది, ఒక్కటే అమ్మాయిని మొత్తం ఫ్యామిలీలో, ఎలా ఉంటుందో ఏంటో నాన్న అంటే, ఐ జస్ట్ ట్రై కదా ఒకసారి చూద్దాము, అసలు ఆడిషన్ ఓకే అవుతుందని కూడా తెలీదు. ఓకే అయిన తర్వాత ఇవన్నీ, ఆ తర్వాత వచ్చారు మా మదర్, వచ్చారు సెట్కి. సో చాలా డేస్ చూశారు అండ్ వెరీ ప్రొఫెషనల్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ వెల్కమింగ్. అసలు ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలిగింది అనే సిచ్యువేషన్ రాలేదు. సో అలా మంచిగా హాయిగా సాగింది కాబట్టి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, మంచి టీం. అండ్ ఒక డెబ్యూటెంట్కి కూడా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది, ఇది వదులుకోవద్దు అని మా ఇంట్లో కూడా చాలా సపోర్టివ్. యాక్చువల్లీ విధి చాలా విచిత్రమైంది. మీరు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని సంగీతం మీద ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తూ సడన్గా యాక్టర్ అయ్యారని మీకైనా అనిపించిందా? రిలీజ్ అయ్యారు అసలు? లేదు, జస్ట్ చెప్పాను కదా మీకు, ఐ థింక్ ఏదో అప్పుడప్పుడు చేసుకుంటాను అనుకున్నాను. డాన్స్, కూచిపూడి అండ్ సంగీతం సైడే ఎక్కువ మట్టుకు వెళ్ళిపోతాను అనిపించింది, అలాగే వెళ్ళాను. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేసి ఎంఏ చేశానండి, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో. ఆఫ్టర్ దాట్ ఓకే, అంటే నెక్స్ట్ హోస్టింగ్ వైపు కూడా? అంటే హోస్టింగ్ అంటే కాలేజ్లో కొంచెం చిన్నగా చేశాను అంతే తప్ప. బట్ మీడియా సైడ్ కూడా వెరీ వెరీ గుడ్ స్ట్రీమ్. సో కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అయితే. సో పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్. పక్కా లోకల్? పక్కా హైదరాబాద్. ఓకే, సో ఎక్కడ చదువుకున్నారు? స్కూలింగ్ అంతా ఎక్కడ? నేను ఆల్ గర్ల్స్ స్కూల్, ఆల్ గర్ల్స్ కాలేజ్ అండి కంప్లీట్లీ, నా ఎంఏ వరకు. సో స్కూలింగ్ నర్సర్లో చేశాను, తర్వాత ఇంటర్మీడియట్ సెయింట్ ఫ్రాన్సిస్లో చేశాను, డిగ్రీ వచ్చేసి విల్లామరీలో చేశాను. ఆ తర్వాత కొంచెం ఎంఏలో ఖచ్చితంగా కో ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి సెయింట్ జోసెఫ్లో చేశాను, మాస్ కమ్యూనికేషన్.
చాలా మంచిగా వెరైటీగా ఉంది, డిఫరెంట్. అవును. సో ఇప్పుడు గర్ల్స్, సెట్ ఆఫ్ గర్ల్స్తో మీ సగం జీవితం అంతా వాళ్ళతోనే గడిపారు. కానీ చాలా ఫన్ ఉంటుంది దేవ్ గారు గర్ల్స్ స్కూల్. అవును, ఘోరమైన ఫన్. అది ఫన్ కాదు, అది ఒక భయానకం విధ్వంసం. అయ్యో. సో అది పక్కన పెడితే ఇప్పుడు మీరు సడన్గా ఒక సొసైటీలోకి వచ్చి నేను యాక్టర్ని అవ్వాలి అంటే అమ్మాయిలు ఎవరు కనిపించరు. కెమెరామ్యాన్, ప్రొడక్షన్ బాయ్, తర్వాత డైరెక్టర్, ఎడిటర్, అవును, ప్రతి క్రాఫ్ట్లో ఇక్కడ మేజర్గా అబ్బాయిలే ఉంటారు. అవును. ఎలా మీరు ఇది చేసుకున్నారు, డైజెస్ట్ చేసుకున్నారు? అంటే ఇంతమంది అమ్మాయిలతో తిరిగిన నేను సడన్గా ఇంతమంది అబ్బాయిలతో ఎలా పని చేయగలుగుతున్నాను అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? అలా ఆనెస్ట్లీ ఎప్పుడు అనిపించలేదండి. అంటే ఎవ్రీబడి, లైట్ మెన్ నుంచి కెమెరా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడక్షన్ సైడ్ కానీ అందరూ యాక్చువల్లీ మెనే ఉన్నారు. మ్యాక్స్ ఒక్కరిద్దరు అమ్మాయిలు అంతే తప్ప, అండ్ కాస్ట్ పక్కన పెట్టేస్తే. సో ఎవ్రీబడి ఆన్ సెట్ అందరూ మగవాళ్ళే. బట్ ఎప్పుడు అట్లా అన్కంఫర్టబుల్ అనిపించలేదు. ప్రాబబ్లీ వాళ్ళ లుక్అవుట్ చాలా డీసెంట్ ఉండే కాబట్టి అలా ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు. సో ఫస్ట్ స్టేజ్ షో ఎప్పుడు చేశారు మీరు? ఫస్ట్ మైక్ ముందు నిల్చొని పాడింది ఐ థింక్ 6 years శిల్పారామంలో. మా అమ్మమ్మ గారిది ఒక అకాడమీ ఉంది, ఆహ్లాదిని ఆర్ట్స్ అకాడమీ అని. సో అక్కడ నేర్చుకొని ఒక పాట పాడాను అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ కళాకారుల కుటుంబం అన్నమాట. మా అమ్మమ్మ రేడియో ఆర్టిస్ట్. ఓహో సూపర్. ఎక్కడ చేశారు? అది ఆకాశవాణి. మా మదర్ షీఈ్ సీనియర్ లెక్చరర్ ఇన్ త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా కోటిలో, అక్కడ అనమాట. అంటే నెక్స్ట్ మీరు అప్కమింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అవుతారు అయితే. హోప్ఫుల్లీ, యు నెవర్ నో. యాక్టర్, హోస్ట్, సింగర్, ఇంకా ఎన్నో మీరు ఇంకా గట్టిగా కూర్చుంటే ఎడిటింగ్ కూడా చేసేలా ఉన్నారు. ఎడిటింగ్ రాదండి, నేను పెయింటింగ్ చేస్తాను బాగా. ఐ లవ్ ఫైన్ ఆర్ట్స్. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాలో శృతి హాసన్ వేస్తారు అలాంటి పెయింటింగ్? అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్ నేర్చుకున్నాను. వాటర్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్. సో ఆర్ట్ థెరపీ అని ఒక కోర్స్ ఉంటుంది. మనకి ఏమన్నా లైఫ్లో ట్రామా జరిగినా, ఏదన్నా నెగిటివిటీ అయినా, సో యూ హీల్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాము థెరపీ కోసం. అలా ఆర్ట్ థెరపీ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో పాటరీ చేయొచ్చు, కుండలు చేస్తాం కదా, అలా శిల్పాలు చేస్తాము, చెక్కుతాము, క్లే మోల్డ్స్ అలా సెరామిక్ మోల్డ్స్ చేస్తాము. అలా నేను డిఫరెంట్ ఆయిల్ పెయింటింగ్, అక్లెరిక్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, అండ్ యూ ఫీల్ ద కలర్స్, యూ ఫీల్ ద ఆర్ట్. సో దాంతో యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, థెరపీ అవుతుంది. ఓకే, ఇది కూడా ఉంటుందా? ఓకే, డిప్రెషన్కి వెళ్తే కొత్త వే చెప్పారు ఇవి. అంటే కొందరికి తెలియదు. అవునవును. అండ్ మ్యూజిక్ థెరపీ అని కూడా ఒకటి ఉంది కదా. మ్యూజిక్ ఇస్ మెడిటేషన్ ఫర్ మీ. మెడిటేషన్. ఎస్. సో ఎందుకండి అంత మ్యూజిక్ అనగానే ఫేస్లో అంత చామ ఒకసారి జిగ్గుమని? అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి, మీకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు, ఎప్పుడైనా ఆఫ్ అయిపోయినా లేదంటే డల్ అయిపోయినా మంచి సూదింగ్ మ్యూజిక్ ప్లే అవుతే మన వైబ్ అప్ అయిపోతుంది ఆటోమేటిక్లీ. సో వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఇస్. ఓకే, మీకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇష్టమా, లిరిక్స్ అంటే ఇష్టమా? ఇన్స్ట్రుమెంట్స్ నాకు నేర్చుకోవాలని ఉందండి, అదొకటే ట్రై చేయడం బాకీ. అవునా? ఇంకా అది కూడా స్టార్ట్ చేసేయండి, ఇంకా లేట్ ఎందుకు? అంటే మనం లైఫ్ ఎండ్ వరకు ఇది లెర్నింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. సో అది కూడా నేర్చుకుంటే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నాకు చాలా ఉంది నేర్చుకోవాలని. అండ్ మీరు మీ ట్రైలర్ లాంచ్ అనుకుంటా, ట్రైలర్ లాంచ్లో ఒక చిన్న క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది మీకు. సడన్గా ఒక పాట పాడమన్నా, ఆ పాట ఇప్పుడు ఒక 40 lakhs చేంజ్ రీచ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో అంటే సరదాగా పాడితేనే 40 lakhs వెళ్ళింది, అదే సీరియస్గా పాడితే ఏంటి పరిస్థితి అని నేను ఆలోచిస్తున్నా. ఆ రోజు అసలు మీరు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ పాట పాడాలో అర్థం కాక అది స్ట్రైక్ అయింది. అండ్ ఓకే ఫైన్, ఈ లిరిక్స్ కరెక్ట్గా వచ్చు, ఇదే పాడితే సేఫ్ అని ఆ పాట పాడాను. మీరు ఎలా పాడారంటే ఆ రోజు నార్మల్గా ఒక అమ్మాయి ఇంట్లో వంట చేసుకున్నప్పుడు హమ్ చేసుకుంటే ఎలా ఉంటుందో, కాలేజ్లో సడన్గా చదివేసి రీఫ్రెష్ అవ్వడానికి హమ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా సరదాగా పాడారు. సో అందుకని అంత ఎక్కువ రీచ్ వెళ్ళింది అది. మేబీ దట్ రియలీ వర్క్డ్. అంటే హమ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా పాడారు. ఏంటి అంత కష్టమైన రాగాన్ని కూడా అక్కడ కనెక్ట్ అయ్యారు. సో మా కోసం మళ్ళీ ఒకసారి. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాదా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రీ గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే,
రాసలీలల రాజు రానిది రాగబంధమే లేదే యదు కుమారుడే లేని వేళలు బెతలు రగిలనే రాధ గుండెలు పాపం రాధా. సూపర్. అప్పుడు నేను ఎలా అయితే ఫీల్ అయ్యానో సేమ్ ఫీల్ ఉంది. సో మీరు ఫస్ట్ స్టేజ్ షో చేశారు కదా, అలా ఫస్ట్ ఎర్నింగ్ చేసిన అమౌంట్ ఎంత? ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు రవీంద్ర భారతిలో ఐ థింక్ 500 ఎంతో మా అమ్మమ్మ తీసి అలా డిస్ట్ తీసి పెట్టించేలో తీసుకోనన్న. అది కూడా తీసుకొని లేస్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అలా దాచిపెట్టుకునే బదులు అలా అన్నీ కొనేసి తినేసి పడుకున్నాను. బట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్. అంటే మిస్ అవుతున్నాను యాక్చువల్లీ చాలా. స్టేజ్ని పక్కన పెడితే ఇప్పుడు పెద్ద స్క్రీన్లోనే. అవును, ఇది ఒక వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకా సో అంటే ఇది అందరికీ దొరకదు. స్టేజ్ పెర్ఫార్మెన్స్ గట్టిగా ట్రై చేస్తే ఎవరైనా చేయొచ్చు, కానీ స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ పెర్ఫార్మెన్స్ అందరికి దొరకదు కదా. సో సినిమాల్లోకి వచ్చినాక, సినిమాలోకి రాకముందు మీరు యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చేసేవారు. సో అవి ఎలా ట్రయల్స్ జరిగినాయి మీకు? అది యాక్చువల్లీ నాకు చాయ్ బిస్కెట్ కంటెంట్ చాలా ఇష్టము. దానికి ట్రై చేద్దాం అనుకున్నాను. సమ్హౌ అంటే నేను ఈమెయిల్ పెట్టకనో దేనికో అది వర్కౌట్ అవ్వలేదు. తమాడా వాళ్ళ నుంచి ఒకరు తెలిసిన వారు ఉన్నారు. సో వాళ్ళకి మా మదర్ ఫ్రెండ్ నా ఫొటోస్ పంపించి షీ కెన్ ఆల్సో యాక్ట్, ట్రై చేద్దాం అనుకుంటుంది అన్నారు. సో వాళ్ళు పిలిచారు, ఆడిషన్ ఇచ్చారు. అండ్ దెన్ అప్పుడు మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనేది సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము అన్నారు. అది బాగా వెళ్ళింది, వేరే లెవెల్ వెళ్ళింది. ఎస్, అసలు అప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా వస్తుందని. అది కూడా ఫస్టే కదా. చూస్తారో లేదో నన్ను, కొత్త న్యూ ఫేస్. ఆల్రెడీ చాలామంది నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు అక్కడ. ఎంతోమంది ఎన్నోసార్లు ఆడిషన్ చేసి వెరీ టాలెంటెడ్, అంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ మధ్యలో కూడా అన్ని వ్యూస్ వెళ్ళాయంటే అది గ్రేట్ కదా. అవునవును, అంటే కంటెంట్ అవ్వచ్చు, మీ పెర్ఫార్మెన్స్ అవునవును ఏదైనా. సో ఎలా అనిపించింది మీకు అన్ని వ్యూస్ వస్తున్నప్పుడు, లాక్స్ లో చూస్తున్నారు నా వీడియోలు అన్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా. ఆఫ్టర్ ఆల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టి 100 లైక్లు వస్తేనే ఇలా కాల్ రగలేసే రోజులు ఇవి. సో అన్ని లాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినప్పుడు మీ ఫీల్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ ఉండే. అంటే అసలు అది షూట్ చేసినంత వరకు అర్థం కాలేదు రెస్పాన్స్ ఎలా ఉంటుందో. జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం అంతే ప్రాసెస్. బట్ ఒక్కొక్క ఎపిసోడ్ వీక్లీ వన్స్ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు కదా, ట్యూస్డే థర్స్డే ఎప్పుడో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్కే అంత రెస్పాన్స్ వచ్చేసరికి దిస్ ఇస్ వర్కింగ్ అవుట్, ఏదో బాగుంది ఇది. అండ్ అందరు మెసేజెస్ చేయడం. అండ్ నేను సోషల్ మీడియాలో జీరో యాక్టివ్ ఉండే. అప్పుడు నాకు ప్రెషర్ పెట్టారు, యూ షుడ్ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, నువ్వు యాక్టివ్ ఉండాలి సోషల్ మీడియాలో అని చెప్తే, ఇది ఒకటి చెయ్యాలా, నా బద్ధకం ఒకటి ఇప్పుడు చెయ్యాలా అన్నట్టు అలా అలా మొన్న ట్విట్టర్ కూడా అందుకే ఇన్స్టాల్ చేసుకున్నానండి సినిమా కోసం. మా డైరెక్టర్ గారు, యాక్టివ్ ఉండాలండి సోషల్ మీడియాలో మీరు. అంటే యాక్టర్స్ ఫస్ట్ యాక్టివ్ ఉండాల్సింది సోషల్ మీడియాలో. అవును, ఐ రియలైజ్డ్. అంటే మీరు బాగా ఎప్రిషియేషన్స్కి ఎడిక్ట్ అయిపోయారు దాని తర్వాత? అంటే నేను న్యూట్రల్ ఉంటానండి. అంటే నెత్తికైతే ఎక్కించుకోను. అంటే రిసీవింగ్ మీరు చాలా రకాలు ఉంటాయి. కొందరు యాంటీగా కూడా కామెంట్ చేస్తారు, పాజిటివ్గా కూడా చెప్తారు. సో యాంటీగా కామెంట్స్ వచ్చినప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు అగైనిస్ట్గా వచ్చినప్పుడు ఏమైనా వచ్చినాయి? ఐ టెల్ యూ సంథింగ్ దేవ్ గారు, మీరు బిలీవ్ చేస్తారో లేదో, టచ్ వుడ్, బట్ ఇప్పుడు దాకా రైట్ ఫ్రమ్ మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ టిల్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నేను వెతుకుతుంటే ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ క్రిటిసిజం వస్తే ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎక్కడ కూడా ఏది రాలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే నేను ఏదో బూస్టప్ చేసుకోవట్లేదు, బట్ ఎంత ప్రేమతో మెసేజ్ చేస్తారో ఎవరైనా సరే. కొంతమంది యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మేము ఈ సినిమా చూసాము, చాలా బాగా చేశారు, ఒక తెలుగు అమ్మాయి, మా ఇంటి అమ్మాయి అలా చేశారు, లక్ష్మి క్యారెక్టర్ వెరీ రిలేటబుల్, చాలా కనెక్ట్ అవుతున్నాము, చాలా సరదాగా ఉంది అంటే వెరీ హ్యాపీ. అసలు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి కూడా, వాళ్ళ చుట్టాల వాళ్ళు కూడా కాల్ చేసి భలే చేసావు, అసలు చాలా బాగుంది స్టోరీ కూడా. ఆ అప్రిసియేషన్ ఐ థింక్ అదే పుష్టిస్తుంది. ఇంకా కనెక్ట్ అయ్యారు జనాలు కూడా. సో మీరు చేసే యూట్యూబ్ ఫేస్ కట్ కానీ, సినిమాలో ఫేస్ కట్ కానీ చాలా చేంజ్ అయిపోయింది. 4 years తర్వాత 4 years లేటర్ ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తాయి, అలా సడన్ గా చేంజ్ అయిపోయింది. మీరు ఎవరైనా చెప్పారా ఇలా చాలా చేంజింగ్ ఉంది అని చెప్పి మీ యాక్టింగ్లో కానీ, తర్వాత యూట్యూబ్ వీడియోస్కి బిగ్ స్క్రీన్కి చాలా డిఫరెన్స్ ఉందని ఎవరైనా చెప్పారా?
అంటే నాకే అనిపించింది ఆనెస్ట్లీ, ఏంటి ఇలా అనిపిస్తున్నాను అంటే. క్రెడిట్ డెఫినెట్లీ మా డిఓపి బేక్కి వెళ్తుంది, అంత బ్యూటిఫుల్గా చూపించినందుకు. అది జస్ట్ కెమెరా మంచిగా ఉంటే సరిపోదు, యాంగిల్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ కూడా యాడ్ అవుతాయి కదా. ఆల్సో నాకు తెలిసి రైట్ టైంకి డెబ్యూ అయింది అని అనిపిస్తుంది, అంటే ఏజ్ పరంగా ఆర్ లుక్అవుట్ పరంగా కూడా. అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, ఇప్పుడు ఐ థింక్ పర్ఫెక్ట్ టైమింగ్లో డెబ్యూ అయింది అని ఫీల్ అవుతున్నాను. సో కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా చూపించారు డైరెక్ట్. ఆ చున్నీ, ఆ అవును. తర్వాత ఆ మంగళ షాప్ లో స్కార్ఫ్, ఆ రొమాంటిక్ సీన్స్ మధ్యలో జరిగే మీ ఆర్నమెంట్స్ ని, అవునవును. అవన్నీ చాలా బాగా చూపించారు. రొమాంటిక్ సీన్స్ మీరు చేశారు కదా, సో అవి చూసి ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అంటే మమ్మీ డాడీ పక్కన కూర్చొని చూస్తే, వేరే సినిమా చూస్తేనే మనం మొహమాట పడతాం. అవునవును. సో మిమ్మల్ని మీరే రొమాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? వాళ్ళు పర్సనల్గా ఏం చెప్పారు మీకు? అంటే ఫస్ట్ అసలు ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫస్ట్ నాకు అమ్మో నేను చేయనండి, నాకు ఐమ్ లిటిల్ అన్కంఫర్టబుల్ అని చెప్పాను, నాకు ఇబ్బందిగా ఉంటుంది అండ్ నేను ఇబ్బంది పడితే కెమెరాలో దొరికిపోతాను, సో లెట్స్ స్కిప్ దిస్ కదా అన్నాను. బట్ మా డైరెక్టర్ గారు చేసి చూపించారు, సుహాస్ ఇంకా దుష్యంత్ గారు చేసి చూపించారు. సో వాళ్ళు చేసినప్పుడు నాకు ఎక్కడ ఆక్వర్డ్ అనిపించలేదు, నేను నవ్వుతున్నాను ఇంకా ఉల్టా, ఏంటి ఇంత ఫన్నీగా ఉంది అనేసి. సో 2-3 సార్లు చేసి చూపించాక ఐ ట్రైడ్, నేను చేశాను, నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. అండ్ ఆ చూపించే విధానం, ఇప్పుడు మీరు అంటున్నారు కదా రొమాంటిక్ సీన్స్, దాంట్లో కూడా ఒక లిమిట్, ఒక బౌండరీ, ఒక వెరీ హెల్దీ డీసెంట్ లైన్ ఉంటుంది కదా, అది క్రాస్ చేయలేదు. అండ్ చూసిన వాళ్ళకి కూడా ఐ థింక్ ఆ సీన్కి కూడా చాలా అరిచారు. అండ్ మా ఇంట్లో అండ్ మా ఇంట్లో అసలు ఎక్కడ నో, అసలు ఇంకా నేనన్నా కొంచెం చాలా పాతకాలపు మంచిగా ఆలోచిస్తాను, కానీ మా ఇంట్లో వెరీ బ్రాడ్ మైండెడ్. ఇట్ ఈస్ ఫిలిం, ఇట్ ఈస్ యువర్ వర్క్, ఇట్స్ యువర్ జాబ్, యూ షుడ్ డూ ఇట్, వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అంటారు. ఇంకా నేనే కొంచెం వదిలే అలా. అంటే అక్కడ సుహాస్ ఒక డైలాగ్ అన్నాడు, ఆ సీన్ నాకు కూడా బాగా ఇష్టం. సో అప్పుడు రెస్పాన్స్ అయితే ఇంకోలా అనిపించింది. అవునవును. సో మీకు ఎలా అనిపించింది? అసలు ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను ఎక్కడ నవ్వకూడదు, నా ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఎందుకంటే సుహాస్ ఎప్పుడైనా కామెడీ డైలాగ్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా మనం నవ్వుతాం కదా. సో నేను ఫస్ట్ అదే పెట్టుకున్నాను మైండ్లో, ఓకే ఇతను డైలాగ్ అన్న వెంటనే నవ్వొద్దు, నేను క్యారెక్టర్లోనే ఉండాలి. బట్ ద మ్యాజిక్ వాజ్, మేము ఎప్పుడు సెలూన్ షాప్ సీన్స్ చేసినా అక్కడ శివాని సుహాస్ని ఎలిమినేట్ చేసి లక్ష్మీ మల్లిబాబు మాత్రమే పెట్టాం. అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ చేసాం. అందుకే అక్కడ ఎక్కడ నాకు పర్ఫామ్ చేస్తున్న ఫీల్ అనిపించలేదు నాకు. అండ్ మీరు చూస్తే కూడా వెరీ న్యాచురలీ వెళ్ళిపోయింది, ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అసలు. సో అలా దొంగతనంగా మీరు రియల్ లైఫ్లో ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నేను కాలేజ్ బంక్ కొట్టినా మా అమ్మకు కాల్ చేసి నేను వెళ్తున్నాను అని. సో బంక్ అంటారా? ఎగ్జాక్ట్లీ, మా అమ్మ అదే అనింది, బంక్ అన్నారు నాన్న. అంటే నాకు సేఫ్టీ ఇష్యూస్ ఏంటంటే, ఒకవేళ 2 వీలర్లో వెళ్తున్నప్పుడు కింద పడిపోతే ఎవరికైనా తెలియాలి కదా అని చెప్పి మా మదర్ కాల్ చేసి చెప్పేదాన్ని ముందే. మీరు పడేస్తారు కానీ మీరు ఎందుకు పడతారండి? చాలాసార్లు పడ్డానండి 2 వీలర్ మీద నుంచి. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రోల్ చేశారు కదా, ఫ్యూచర్లో చేయాలంటే ఎలాంటి రోల్స్ చేస్తారు? అంటే ఇలా అలా అని స్పెసిఫిక్గా నేను చేసింది 1 ఫిలిమే కాబట్టి అలా ఏం పెట్టుకోలేదండి. బట్ స్టోరీ మాత్రం నాకు చాలా పెద్ద హెడ్సప్ ఉండాలి. నాకు కథ వినంగానే ఒక ఆడియన్స్గానే వింటాను, ఎప్పుడు యాక్టర్గా వినాలని లేదు నాకు. మనం సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ 15 to 30 minutes మనం ఇన్వాల్వ్ అయిపోయి మనకి ఎక్సైట్మెంట్ కలిగితే ఖచ్చితంగా ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఐ షుడ్ డూ అనిపిస్తుంది. అండ్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ చేసినా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు ఏదో వచ్చి అలా వెళ్ళిపోయి ఒక డాన్స్, ఒక సీన్ అలా ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్. సో శరణ్య గారు ఒక క్యారెక్టర్ చేశారు కదా, అలాంటి వస్తే ఫ్యూచర్లో చేస్తారా మీరు? తప్పకుండా. అంటే అసలు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ ఒకప్పుడు ఉమెన్ క్యారెక్టర్స్ని బాగా చూపించేవాళ్ళు, మధ్యలో రాలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ పెరిగింది అండ్ జనాలు చూస్తున్నారు, దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్. సో అలాంటి క్యారెక్టర్ వస్తే వై నాట్. సో మీరు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టపడి తర్వాత సంగీతంలో బాగా ఆరితేరి ఒక యాక్టర్గా ఇప్పుడు ప్రూవ్ అయ్యారు. సో మీకు ఫ్యాన్ మీరు బాగా అడ్మైర్ చేసే యాక్టర్ ఎవరు? ఇన్స్పైర్ చేసే యాక్టర్ ఎవరు? మీరు బాగా మోటివేట్ అయ్యే యాక్టర్? నాకు శ్రీదేవి గారు అంటే ఇష్టం, సమంత గారు అంటే ఇష్టం, సావిత్రి గారు అంటే ఇష్టం. అండ్ యా.
శివాని గారు అంటే ఇష్టం లేదా? యా ఇప్పుడు ఐ థింక్ శివాని గారు కన్నా నాకు లక్ష్మి క్యారెక్టర్ భలే నచ్చేసింది. చేస్తున్నప్పుడు వాజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్, కానీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు నాకు అమ్మో చాలా వెరీ వెరీ హార్ట్ టచింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. దేవి థియేటర్లో నాది కటౌట్ వేశారు, సుహాస్ కటౌట్ పక్కన. బేసిక్గా హీరోయిన్లకి వేయరు. అండ్ నేనేంటండి ఫస్ట్ సినిమా, దానికంటే ముందు నాట్ మెనీ పీపుల్ నన్ను రికగ్నైజ్ చెయ్యరు. అసలు నాకు ఫస్ట్ చెప్పిన వెంటనే నేను నమ్మలేదు. మా ప్రొడ్యూసర్ చెప్పారు ఇలా వేసారండి, ఇది డైరెక్టర్ వెళ్ళి అడిగాను నిజంగా వేసారా అండి. నేను నా ట్రస్ట్ ఇష్యూస్ అండి, నేను నమ్మని చూసేదాకా. వెళ్ళి చూశాక అర్థమైంది నాకు, ఓ కటౌట్ వేశారు అని. వెరీ హ్యాపీ. అసలు నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ మా వెరీ క్లోజ్ పీపుల్తో వెళ్ళాను, మదర్, ఫ్యామిలీ, సిస్టర్స్తోని. అసలు అలా ఉండిపోయాను ఒక హాఫ్ అన్ అవర్, జస్ట్ చూస్తూ ఉండిపోయాను అంతే. ఆ ఫీల్ అలా ఒక నన్ను 5 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దురా అని యాక్చువల్లీ అలాగే ఉండేది, ప్లీజ్ డోంట్ లీవ్ మీ అన్నట్టు. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్లో హడావిడిగా ఏం అర్థం కాలేదు, బట్ ఇప్పుడు వినడం స్టార్ట్ చేస్తాను స్టోరీస్ అన్నీ. ఎనీ గుడ్ స్టోరీ ఐ విల్ డూ ఇట్. ఓకే, ఒకవేళ యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే? సింగర్ అండి. పక్కా? పక్కా. అంటే సింగర్ యాక్టర్ కాకుండా ఒక ఎనీథింగ్ ఆర్ట్ సైడ్ అండి, ఆర్టిస్ట్ ఆర్ట్ ఫామ్లో. ఎనీథింగ్ ఆర్ట్ ఫామ్. ఎస్. సో ఆర్ట్ అంటే మీకు అంత ఇష్టం ఉంది? అవునులేండి, బ్లడ్లోనే ఉంది కదా, ఇంకా మనం దాన్ని మార్చలేము. అంటే ఇంక ఏ స్ట్రీమ్ వెళ్ళినా చాలా రోబోటిక్ అయిపోతానేమో అనిపించింది. ఏదన్నా లైఫ్లో కలర్ ఉండాలి కదండి. అవును, సో కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? గర్ల్స్ స్కూల్లో ఉన్నప్పుడైతే ట్యూషన్లో ఒకరిద్దరు చేశారు కదా అని. ఎలా అప్రోచ్ అయ్యారు? ఐ డోంట్ రిమెంబర్ మచ్. యాక్చువల్లీ అంత నిజంగా గుర్తులేదు, బట్ వెరీ అన్నీ ఫన్నీ అండి. నాకు ఏమైనా గిఫ్ట్లు ఏమైనా వచ్చాయి. ఒకరు లవ్ లెటర్ ఇచ్చారు, అది లవ్ లెటర్ అని మా తమ్ముడు చెప్పాక తెలిసింది. ఇంకా అంతే. ఆ గిఫ్ట్ అంటే చిన్న టెడ్డీ బేర్, చాక్లెట్. సో ఇప్పుడు ఉండే ప్రజెంట్ శివాని నగరంకి ఏం గిఫ్ట్ ఇస్తే మంచిగా ఇంప్రెషన్ వస్తుంది మీకు? ఏది ప్రేమతో ఏది ఇచ్చినా ఇట్స్ వెరీ వాల్యుబుల్ అండి. ఓకే, మీ క్రష్కి ఉండే క్వాలిటీస్ ఏంటి? అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మీ క్రష్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిటీస్? నాకు క్రష్ అవ్వాలంటే ఎస్, నేను మాట్లాడుతున్నప్పుడు వింటే చాలు, ఓపిక్గా ఉంటే చాలు. ఐ థింక్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఇస్ సంథింగ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. అంటే నన్ను కంఫర్టబుల్గా పెట్టి బాగా చూసుకుంటే సూపర్ హ్యాపీ. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు అబ్బాయిలందరూ. అవునా? ఓకే. సో దానికి రీజన్స్ ఏంటి మీకు తెలుసా? ఐ డోంట్ థింక్ సో అండి. అలా ఏమి భయపడతారు అని ఏం లేదు. అంటే డిపెండ్స్, అగైన్ ఇంట్రోవర్ట్స్ అంటే భయపడతారు కొంచెం, బట్ అమ్మాయిలు ఇంట్రోవర్ట్స్ అయితే భయపడతామా మేము? అబ్బాయిలు ఇంట్రోవర్ట్స్ అయితే భయపడతారేమో, బట్ అలా ఏం లేదు, ఆయన మాట్లాడతారు కదా. అదే అంటే వాళ్ళ దాన్ని ఏమంటారు, అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందో, రియాక్షన్ ఎలా ఉంటుందని తెలియదు కదా, ఆ భయంతో ఆగిపోతారేమో. ఆగిపోతారు. సో మీకు ఇంట్రోవర్ట్స్ అంటే ఇష్టమా, ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఇష్టం? అలా ఏ కేటగరైజ్ ఎప్పుడూ చేయలేదండి. అంటే కొన్ని ఉంటాయి కదా క్వాలిటీస్, అందుకని అడుగుతున్నా. ఇంట్రోవర్ట్ అయితే కష్టమే అండి. ఎక్స్ట్రోవర్ట్ కావాలి. అట్లీస్ట్ ఆ బేసిక్ కమ్యూనికేషన్ ఉంటే. కానీ ఇంట్రోవర్ట్స్ చాలా మంచి వాళ్ళు అంటారు బయట, దాని మీద మీ ఒపీనియన్? మీరు ఎందుకు నన్ను స్పాట్లో పెడుతున్నారు? స్పాట్ అంటే తెలుసుకోవాలని ఆడియన్స్ చాలా మంది ఇంట్రోవర్ట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ ఆన్సర్ కోసం. ఐ థింక్ ఓపెన్ అప్, ఇంట్రోవర్ట్ అవుతే ఓపెన్ అప్ అయ్యి మాట్లాడండి. అంటే వాళ్ళు నెక్స్ట్ ఏమైపోద్దని భయపడుతున్నారు. మాట్లాడి చూడండి, నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత చూసుకుందాం. ఓకే, మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? నేను టెన్నిస్ ఆడుతుండే, బట్ బ్యాడ్మింటన్ ఇస్ సంథింగ్ ఐ ప్లే వెన్ ఎవర్ ఐమ్ బోర్డ్. ఓకే, సో ఎప్పుడైనా ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఈ క్రికెట్ ప్లేయర్ని ఎప్పుడైనా నేను కలవాలరా అనిపించే క్రికెట్ ప్లేయర్ ఎవరు? ఇద్దరు, MS ధోని, విరాట్ కోహ్లీ. చూడడం మట్టుకే, ఆడడం రాదు. ఆడడం విరాట్ కోహ్లీ అని ఎందుకు? ఇప్పుడు MS అంటే తెలుసు అందరికి, మనకు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు, ఆయన ప్లేయింగ్ బాగుంటుందని ఇష్టం. విరాట్ కోహ్లీ ఎందుకు ఇష్టం? ఐ లైక్, అంటే చాలా
హీస్ కంప్లీట్లీ ఇన్ టు ద గేమ్. వెరీ ఫెరోషియస్ అంటారు కానీ ఐ థింక్ ఆ ఫోకస్, ఆ ఫెరోషియస్నెస్ ఉండడం వల్లనే హీ బికేమ్ ద క్యాప్టెన్. అండ్ ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేయర్. నో గివింగ్ అప్ అన్నట్టు ఉంటుంది. ఐ లైక్ దట్ క్యారెక్టరిస్టిక్. ఓకే, కొన్ని ఫేవరెట్స్ అడుగుతా, అవి చెప్పండి. ఫేవరెట్స్ ఆఫ్ శివాని నాగరం. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఎనీథింగ్ సౌత్ ఇండియన్. ఇంట్లో రసం, రైస్, అన్నం, పప్పు, సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం. ఓకే, నాన్ వెజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తినాలండి, తినాలి. తినాలి. అంటే మీరు వేగన్ కదా? లేదు, నేను తింటాను. తింటారా? మంచిగా తింటాను. ఓకే, ఎక్కువ ఏం ఇష్టం నాన్ వెజ్? చికెన్ తింటాను, అన్నీ తింటానండి. చికెన్ తింటాను, సీ ఫుడ్ తింటాను. జంక్ ఫుడ్? జంక్ తగ్గించేసానండి, అన్ని పింపుల్స్ వచ్చేస్తున్నాయి. సో బట్ పానీపూరి ఇఫ్ ఐ కెన్ సే, ఆర్ వెరీ చీజీ బర్గర్. ఓకే, అమ్మాయిలకి పానీపూరి అంటే ఎందుకు అంత ఇష్టం? అదొక ఎమోషన్ దేవ్ గారు, చెప్పలేము. అలా పెట్టుకోగానే అదొక ఎమోషన్. అది ఎక్కడెక్కడో చేతులు పెట్టి కలిపిస్తాడు, దాన్ని ఒక ఎమోషన్ అంటున్నారు మీరు. అవన్నీ మర్చిపోవాలండి, అవన్నీ ఫోకస్ చేయొద్దు. సో మీరు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు నేను ఈ ఫుడ్ తింటే నా స్ట్రెస్ అంతా పోతుందిరా అనిపించే ఫుడ్ ఏంటి? అంటే ఆ టైంలో ఏం దొరికితే ఇది అడగాలి. ఓకే, ఫేవ్ ఐస్ క్రీమ్? ఐ డోంట్ ఈట్ ఐస్ క్రీమ్స్. ఎందుకంటే అలా అని కాదు, నాకు తినాలన్నా ఒక 5 minutesలో కోల్డ్ స్టార్ట్ అవుతుంది. అదొక 1 week ఉంటుంది. సో ఐ గేవ్ అప్ ఆన్ ఐస్ క్రీమ్స్, ఆన్ చాక్లెట్స్. సైనస్ ఏమైనా ఉందా? లేదు, బట్ గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది నాకు అది. ఓకే, ఫేవ్ బుక్? ఫేవరెట్ బుక్, ఓకే, ద సీక్రెట్ అని ఒక బుక్ ఉంది. నాకు తెలిసి నేను అది సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చదువుతున్నాను. ఇట్స్ లైక్ మేనిఫెస్టేషన్ గురించి ఉంటుంది. ఆ బుక్ నేను ఎలా చదివానంటే ఏదేదో భగవద్గీత చదివినట్టు, సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ దాకా. అండ్ ఏదైతే అనుకున్నానో ఐ హ్యావ్ అ డైరీ, నేను అన్నీ రాసుకుంటాను మేనిఫెస్టేషన్స్. ఇది జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని. అన్నీ జరిగాయి. వెరీ హ్యాపీ. అదేదో తాళపత్ర గ్రంథం. ద సీక్రెట్, యూ షుడ్ రీడ్ ఇట్. ఓకే, ఫేవ్ కలర్? పింక్ అండ్ బ్లాక్. ఓకే, పింక్ ఎందుకండి? డాడ్ లిటిల్ ప్రిన్సెస్? అలా కాదు, జస్ట్ ఏమో పింక్ ఇష్టం అండి. బ్లాక్. ఓకే, సోషల్ మీడియాలో ఫేవరెట్ యాప్? ఫేవరెట్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఎందుకు? అదొక్కటే స్క్రోల్ చేసినా బోర్ కొట్టదు కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ కంటే చాలా యాప్లు ఉన్నాయి కదా, స్నాప్చాట్ అని, తర్వాత ట్విట్టర్. స్నాప్చాట్ అసలు చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఫస్ట్ టైం వింటానండి ఒక అమ్మాయి నేను స్నాప్చాట్ చాలా తక్కువ ఎవరైనా నాకు వాడతాను. స్నాప్చాట్ సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా స్నాప్చాట్ ఓపెన్ చేసి ఫిల్టర్ పెట్టంగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది, ప్లీజ్ అన్నట్టు. కానీ చూపించుకోలేను. అదే. సో అంటే వేరే వేరే ఏదేదో రకరకాల ఫిల్టర్లు పెట్టేస్తారు. అంటే బయట చూస్తే వేరే రకంగా ఉంటాడు, స్క్రీన్ లో చూస్తే షారుఖ్ ఖాన్ రేంజ్. సడన్గా ఒకసారి మేము ఐ థింక్ రాజమండ్రిలో ఎప్పుడో వెళ్ళాము ప్రమోషన్ టైంకి. స్నాప్చాట్ ఓపెన్ చేసింది ఒక అమ్మాయి, అందులో ఆ డాగ్ ఫిల్టర్ వచ్చింది. ఆ 2 చెవులు, ఐ వాజ్ లైక్ నోస్ ఒకటి, ఆ టంగ్ బయటకు వచ్చేసింది. ఏంటిది అనుకున్నా, ప్లీజ్ నాట్ దిస్, ఇది ఒక్కటే. ఓకే, ఫేవ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్? హోమ్. హోమ్? యా, హోమ్ స్వీట్ హోమ్. మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, పీస్ఫుల్ ప్లేస్. మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యా, ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు. ఒక్కడే? ఓకే, ఇంకా ఆప్షన్ లేదు. నేను క్వశ్చన్ అంటే మీకు సిబ్లింగ్స్లో ఎవరు బాగా ఇష్టం అని అడుగుదాం అనుకున్నా. వాడే నాకు, మా పేరెంట్స్ కంటే ఎవరైనా ఎక్కువ ఇష్టం అంటే మా తమ్ముడే. ఓకే, తన ఫీడ్బ్యాక్ ఏంటి సినిమా చూసినాక? అంటే అసలు రాగానే ఏడ్చేసి గట్టిగా పట్టుకున్నాడు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దీది, ఐఎమ్ జస్ట్ సో ప్రౌడ్ అన్నాడు. అండ్ ఐ థింక్ నాకు ఆ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ వాజ్ జస్ట్ అంటే ఒక ప్రౌడ్ బ్రదర్ కనిపించాడు అక్కడ. మీకంటే పెద్ద? తమ్ముడు, చిన్నోడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? తను ఇప్పుడు B.Pharmacyలో MBA చేస్తున్నాడు, ఫైనల్ ఇయర్. అండ్ తను కూడా పాటలు పాడతాడు, గిటార్ ప్లే చేస్తాడు. సో మేము కలిసి ఈవెంట్స్కి వెళ్తుండే అనమాట. ఓకే, బ్రదర్ కమ్ కొలీగ్. ఎస్. అండ్ ఫేవ్ డైరెక్టర్? రైట్ నౌ దుష్యంత్ కటకినేని. మీకు ఆపర్చునిటీ ఇచ్చారు? బట్ ఎప్పటికైనా ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. బట్ నాకు నా డ్రీమ్ డైరెక్టర్ అంటే మణిరత్నం గారు చాలా. అండ్ ఎప్పుడైనా హిందీ సినిమా అవకాశం వస్తే సంజయ్ లీలా బన్సాలి. అంటే వాళ్ళు ఉమెన్ క్యారెక్టర్స్ని చూపించే విధానం నాకు వెరీ బ్యూటిఫుల్, వెరీ అథెంటిక్. అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఒక వరల్డ్లో ఉమెన్కి ఒక సపరేట్ స్పేస్ ఉంటుంది. ఎస్. సో మణిరత్నం మిర్రర్ షాట్స్ కానివ్వండి, సంజయ్ లీలా బన్సాలి లైటింగ్ కానివ్వండి,
ఐ వాంట్ బీ దేర్ అన్నట్టు. చెప్పేయండి ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆ విజువల్స్, పిఎస్ వినోద్ తప్పే ఉందండి. సో అంటే అమ్మాయిలకి అలాంటి మెలోడియస్ ఫ్రేమ్స్ అన్న క్యారెక్టర్స్ అన్న సాఫ్ట్నెస్, సూతింగ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఫేవ్ సాంగ్స్ అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం? ఏఆర్ రెహమాన్ గారు డెఫినెట్లీ. అనిరుద్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ అట్ మ్యూజిక్. అండ్ ఫేవరెట్ సాంగ్, ఆల్ టైమ్ సాంగ్ నాకు ఎప్పుడు ప్లే అయ్యేదైతే మహానటి ఫిలిం నుంచి సదానందం. అందులో ఒక ఫీల్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, కేర్ ఉంటుంది అని కదా. అలా అని కాదు, జస్ట్ నాకు ఫేవరెట్ ఫిలిం అండి, నాకు అది, ఐ లైక్ ద ఫిలిం. ఓకే, ఫేవ్ డెస్టినేషన్? ప్యారిస్ వెళ్ళాను, బట్ నాకు మళ్ళీ వెళ్ళాలని ఉంది. ఓకే. సో ఫేవ్ డిజర్ట్? వెనిలా ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ. వెనిలా విత్ బ్రౌనీ? వెనిలా ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్లీ వెనిలా గులాబ్ జామ్ అంటారేమో అనుకున్నాను నేను. లేదు, అంటే ఇంచుమించు ఒకలాగా ఉంటాయి, సిమిలర్. బాగుంటుంది. ఓకే, చిన్న ట్రూత్ ఆర్ డేర్? ఓకే. మేల్ బెస్టీసా, ఫీమేల్ బెస్టీసా? మీకు బాగా ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఎవరితో స్పెండ్ చేస్తారు? ఫీమేల్, మా సిస్టర్స్ నిక్కీ, శ్రేయ. ఎందుకు ఆ అమ్మాయి అంటే? అంటే వాళ్ళు నాకు సిస్టర్స్ లాగా, సో వెరీ వెరీ క్లోజ్, వెరీ టైట్ ఫ్యామిలీ లాగా. ఎప్పుడైనా కొట్టుకున్నారా ఇంట్లో? తమ్ముడినా? అంటే తమ్ముడిని అయితే వేసేస్తారా? చిన్నప్పుడు, ఇప్పుడు లేదు. ఎందుకండి అంత కోపం అక్కలకి తమ్ముళ్ళు అంటే? ఎందుకంత ఎంత ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ వచ్చినా తమ్ముడినే ఫస్ట్ టార్గెట్ చేస్తారు, రీజన్స్ ఏంటి? అంటే తమ్ముడిని చూసిన వెంటనే పంచింగ్ బ్యాగ్ గుర్తొస్తుంది. ఆడేం అనలేడు, ఆడేం పేకలేడు పాపం. బట్ ఐ థింక్ బ్రదర్స్ ఆర్ అ బ్లెస్సింగ్ అండి అక్కలకి. ఓకే, రాఖీకి ఏమైనా ఇస్తాడా మీకు? ఎస్, అంటే వాడు ఏమి ఇవ్వకపోయినా వాడు ఉన్నాడు కదా, చాలా నాకు. ఓకే, మీకు నచ్చిన మోటివేషనల్ స్పీకర్? నేను ఆప్షన్స్ ఇస్తా. ఓకే. తిట్టకూడదు మరి. ఓకే. ఫస్ట్ కేఏ పాల్, 2 నిత్యానంద. సద్గురు. సో if there is no man in your life, okay, how your life will be? if there is అబ్బాయిలు లేరు మీ జీవితంలో, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దాకా ఐఎమ్ విత్ వెరీ ప్రొటెక్టివ్ మెన్ అండి. మా ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఐ థింక్ ఆ ప్రొటెక్షన్ తగ్గుతుంది. సో ఐ నీడ్ వెరీ గుడ్ స్ట్రాంగ్ ప్రొటెక్టివ్ మెన్, చాలా అవసరం. ఓకే, మీరు లవ్ చేయాలనుకుంటే ఆ పర్సన్ దగ్గర డబ్బులు ఉండాలా, లేదంటే ఎక్కువ లవ్ ఉండాలా? ఓపిక ఉండాలండి. సో వాట్స్ యువర్ కరెంట్ ఫేవరెట్ సాంగ్? గుమ్మా, ఐఎమ్ వైబింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు వీడియో సాంగ్ కూడా వచ్చింది, బాగా న్యూస్ కూడా బాగా వెళ్తుంది. అవునవును. ఓకే, సో దాని మీద రీల్స్ కూడా విపరీతంగా చేశారు. అమ్మో, దాని మీద రీల్స్, సినిమాలో మా సీన్స్ ఉన్నాయి కదా, దాని మీద రీల్స్, లిరిక్స్ పెట్టేసి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అమ్మాయి ఉంటుంది, ఇలా జరుగుతాయి అని క్యాప్షన్లు పెట్టేసి ఎన్ని షేర్లు, 40K షేర్స్, 100K షేర్స్. వెరీ వెరీ నైస్. మీ ఇద్దరి మధ్యలో లవ్ బ్రేకప్ సీన్ ఉంటుంది, చాలా జెన్యున్ గా లవ్ తోనే బ్రేకప్ చెప్పుకుంటారు. బట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ బ్రేకప్ సీన్ దేవ్ గారు. అంటే నార్మల్గా బ్రేకప్ అనగానే సాడ్గా అలా ఉండొచ్చు కదా, బట్ ఎంత నీట్గా బ్యాలెన్స్ చేశారంటే డైలాగ్స్తో సహా కూడా. మా డైలాగ్ చాలా జెన్యున్గా ఉంటుంది, వెరీ రియలిస్టిక్, వెరీ బ్యూటిఫుల్. అసలు ఫేవరెట్ సీన్ నాకు. ఆ షాట్ మీరు ఎన్నిసార్లు షూట్ చేశారు? ఏమైనా వర్క్షాప్ చేశారా? వర్క్షాప్ దానికి చాలా స్పెసిఫిక్గా, చాలా కాన్షియస్గా ఒక మ్యూజిక్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ టూ మెనీ టైమ్స్ మేము ప్రాక్టీస్ చేసి ఐ థింక్ చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆ సీన్ బాగా రావాలి. ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు 1-2 టెక్స్ట్లో వచ్చేసింది అది. ఓకే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ లై యూ హ్యావ్ ఎవర్ టోల్డ్ టు సమ్వన్? ఎగ్జామ్ రాసావా? రాశాను, కానీ రాయలేదు. సో ఎప్పుడైనా దొంగతనం చేశారా? చేశాను. దేనికో ఏదో చాక్లెట్ కావాలి నాకు. యాక్చువల్లీ ఏదో టూత్ ఇన్ఫెక్షన్ అయింది, అదే టైంలో చాక్లెట్ తినాలనిపించింది, ఇంట్లో వద్దు అన్నారు. సో నాన్న పాకెట్ నుంచి తీసుకొని మంచు పర్క్ అది వస్తుండే కదా, అది కొనుక్కొని తినేసాను. ఆ తర్వాత ఇంకెక్కువైన ఇన్ఫెక్షన్. ఓకే, కన్సిడర్ చేసే దొంగతనం చెప్పండి. కన్సిడర్ చేసే దొంగతనం అంటే ప్రాపర్ దొంగతనం, చాక్లెట్ల కోసం చాలా అంత సీన్ లేదండి నాకు, నిజంగా దొరికిపోతానండి నేను. కానీ మీరు పెద్ద దొంగతనం చేశారు.
ఏంటండి? మా అందరు హృదయాల్ని దోచుకున్నారు. ఐ డోంట్ రిగ్రెట్ దట్ అండి. థ్యాంక్ యూ. సో వాట్ గర్ల్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ బాయ్? ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అనుకుంటారు ఎక్స్పెక్ట్ చేస్తామని. జస్ట్ కొంచెం కొంచెం టైం, పేషెన్స్ అండ్ లవ్, అంతే. మీరు అప్పు ఉన్నారు ఎవరికైనా? లేదండి. కానీ చాలా మందికి ఉన్నారు అప్పు. చెప్పండి. అంబాజీపేట చూసిన ప్రతి ఒక్కరికి అప్పు ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మీరు నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చి అది తీర్చుకోవాలి. నెక్స్ట్ ఏదైనా సినిమా తీసి అది తీర్చుకోవాలి. అయితే చాలా పెద్ద అప్పే అండి. చాలా పెద్ద అప్పు చేసుకోవాలి. ఓకే. సో టెల్ మీ వన్ థింగ్ దట్ యూ డోంట్ లైక్ ఇన్ హైదరాబాద్. ఇన్ హైదరాబాద్ సమ్మర్ సీజన్ అంటే టూ మచ్ పీక్ సమ్మర్లో అది, అండ్ ట్రాఫిక్. వీక్ డే, వీకెండ్, ఎనీ టైం రోడ్లు ఫిల్ అయిపోతాయి. చాలా ఇంపేషెంట్ అయిపోతాను ట్రాఫిక్లో. ఓకే. మీమ్స్ ఆర్ రీల్స్? మీమ్స్. ఎందుకు? బికాస్ ఐ డోంట్ నో, అంటే చాలా ర్యాండమ్గా చూసినప్పుడు ఓ ఇలా కూడా చేయొచ్చా, బ్రహ్మానందం గారి మీమ్స్ ఉండొచ్చు, ఆర్ మా సినిమా మీమ్స్ వస్తున్నాయి. సో యాక్చువల్లీ బోత్ నౌ. రీల్స్ కూడా బాగా రీచ్ అవుతున్నాయి కాబట్టి. బట్ మీమర్స్ వెరీ గుడ్. ఓకే. మీకు ఎవరైనా మేమర్తో కాన్వర్జేషన్ చేశారా? కూర్చొని ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా? లేదు. బట్ ఐ వుడ్ లవ్ టు. ఓకే. సో తొందరలోనే జరుగుద్ది. ఓకే. ఓకే. మీరు మీమ్స్ చేస్తారా? సో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ బ్రేకప్? టూ సైడ్స్ ఉంటాయి కదండి. మోస్ట్ కామన్ రీజన్ వర్కౌట్ అవ్వక, మిస్అండర్స్టాండింగ్ మేబీ. జస్ట్ అదే ఆ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుంది? అంటే ఒక యాక్టర్గా అడుగుతున్నాను నేను. ఒక యాక్టర్ కదా, ఒక ప్రొఫెషనల్ యాక్టర్, చాలా క్యారెక్టర్స్ వర్క్షాప్ చేస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ప్రాక్టీస్ చేస్తారు, కొత్త కొత్త స్టోరీస్లో ఇన్వాల్వ్ అవుతారు. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీ ఆన్సర్ ఏంటి దాని మీద? ఆన్ అ వెరీ పర్సనల్ నోట్ నాకు అనిపిస్తుంది, వెన్ యూ రియలీ వాంట్ టు బీ విత్ అ పర్సన్, మనం గివప్ ఇవ్వకుండా ఉంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా వర్కౌట్ చేయొచ్చు. మిస్అండర్స్టాండింగ్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఎందుకు, మదర్ ఫాదర్, బ్రదర్ సిస్టర్ మధ్యలో, ప్రతి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉంటాయి. బట్ ఐ థింక్ దాన్ని వదలకుండా అలాగే హోల్డ్ ఆన్ చేసి, ఇఫ్ యూ వర్క్ ఇట్ అవుట్, ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ థింగ్. ఎప్పుడైనా స్లిప్లు పెట్టారా? ఒకసారి పెట్టాను, దొరికిపోయాను. చెప్తున్నాను కదండి, నా దొరికిపోతాను నేను. ఓకే. ఎలా దొరికిపోయారు? ఆ సిచ్యువేషన్ ఏంటి? నాకు సరిగ్గా పెట్టడం రాక, ఓపెన్ చేసి చూసి రాయడం రాక, మ్యామ్ రాగానే గెటప్ అంటే, ఇంకా గెట్ అవుట్ అనే ముందే వెళ్తున్నాను అని. ఓకే. వాట్ విల్ యూ చూస్ బిట్వీన్ లవ్ అండ్ మనీ? లవ్. ఎలాంటి లవ్ కావాలి? అంటే లవ్లో చాలా రకాలు ఉంటాయి. ఓ అలా ఉంటాయా? లవ్ ఇస్ జస్ట్ సరే, ఎక్కువ లాగని తెగిపోద్దు మళ్ళీ. తర్వాత వాట్ ఈస్ ద వీర్డెస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ ఇన్ గర్ల్స్? నాకు ఐ కాంట్ కమెంట్ ఆన్ వియర్డ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ చూసిన వెంబడి చి అని అనిపించే. అంటే నాకు ఒక్కటి ఏం నచ్చదంటే, ఇఫ్ మనం క్యారీ చేసే విధానం బట్టి ఉంటుంది. ఏ అవుట్ఫిట్ వేసుకున్నా, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్ దట్ అవుట్ఫిట్, ఇట్స్ అ హిట్. మనం ఏదో ఇబ్బంది పడుతూ ఫోర్స్ఫుల్లీ అది వేసుకొని అలా మెస్లీ దట్స్ అ మిస్. యూ షుడ్ బి కంఫర్టబుల్. ఏది వేసుకున్నా, ఎలా వేసుకున్నా కంఫర్టబుల్ ఉండాలి. కంఫర్ట్ ఇస్ మ్యాక్స్. ఓకే. కుకింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేయాలండి, కుకింగ్ చేయాలి. చాలా చాలా పెద్ద థెరపీ అది. ఎప్పుడైనా నాకు ఇఫ్ ఐ హ్యావ్ అ వెరీ బిజీ డే, నాకు అలా ఫ్రస్ట్రేట్ అయిపోయి చిరాకుగా ఉన్నప్పుడు ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి వెజిటేబుల్స్ కట్ చేయడం ఆర్ వంట చేయడం, అది ఒక వెరీ గుడ్ ఫీలింగ్. కానీ చేతులు కాల్చుకోకండి, అంతే. కానీ చాలా మంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు ఎవ్వరు కుక్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఐ ఆమ్ నాట్ అ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ప్లీజ్, మీరు మరీ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. బేసిక్గా కుకింగ్కి చాలా దూరంగా ఉంటున్నారు ఈ యువత, ఇప్పుడు వస్తున్న యువత. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు వంట చేయడం స్టార్ట్ చేసినప్పుడు యూ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. మీకు మీ రుచి తెలుస్తుంది, టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి, అండ్ రకరకాలు వండుకోవచ్చు, వెజ్లో, నాన్ వెజ్లో. అంటే ఇప్పుడు ఎంజాయ్ ద ప్రాసెస్ అని తెలిసినా చక్కగా ఆర్డర్ పెట్టుకొని తినే యువత ఎక్కువ ఉంది కదా. సో వాళ్ళ మీద మీ ఒపీనియన్?
కోవిడ్లో అయితే విపరీతంగా కుకింగ్ చేసేసాను అసలు. అన్ని రకాలు ట్రై చేసేసాను, రైట్ ఫ్రమ్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్ టు ఎవ్రీథింగ్. సో అలా ఎంజాయ్ చేస్తాను. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది, ఎప్పుడూ ఖాళీగా కూర్చోబెట్టలేదు మా ఇంట్లో. మా అమ్మ వచ్చి చపాతీ చేయి, ఏదో ఒకటి కలుపు. సో సబ్ కాన్షియస్ మైండ్లో కిచెన్ వెళ్ళొచ్చు, పర్లేదు. ఓకే, మీరు ఎక్కువ టెంపుల్స్ని దేనికోసం వెళ్తారా? అంటే కోరికలు కోరుకోవడానికి వెళ్తారా, లేదంటే పీస్ కోసం వెళ్తారా? పీస్, పాజిటివిటీ అండి. ఓకే, అంటే చాలామంది అమ్మాయిలు ఎక్కువ కోరుతారు కదా హెవీగా, సో అందుకనే అడిగాను. ఎందుకండి అబ్బాయిలు కోరుకోరు? అబ్బాయిలకు కోరికలే ఉండవు కదా, బేసిక్గా అబ్బాయిలకు కోరికలే ఉండవు. అంటే నేను ఎందుకు బతికున్నాను రా అని అనిపించే అబ్బాయిలు ఉంటారు తప్పితే, దేవుడా నాకు ఈ కావాలి అవి కావాలి అని అడిగే అబ్బాయిలు ఉండరు. ఉంటారండి, వచ్చింది తీసుకుంటారు అంతే. అలా ఏం లేదు. బాయ్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్. అంటే నేను చూశాను కదా, మా తమ్ముడిని కానివ్వండి, ఫ్రెండ్స్ని కానివ్వండి, ఇది కరెక్ట్గా ఉండాలి, డ్రెస్ కరెక్ట్గా ఉండాలి. మేమన్నా ఏదో ఒకటి మేనేజ్ చేస్తామండి క్లోత్స్లో. ఈ షర్ట్కి ఈ షూసే ఉండాలి, ఈ వాచే ఉండాలి, ఈ హెయిర్ స్టైలే ఉండాలి అని అంత స్పెసిఫిక్గా ఉన్న బాయ్స్ కూడా ఉంటారు కదా. చాలా తక్కువ, రేర్ మేబీ. యా, అంటే మీరు ఆ తక్కువలో మీరు బాగా చూసారేమో అలాంటి. అంటే నేను చూసిన వాటిలలో. ఓకే, యాజ్ ఎ సింగర్గా, యాక్టర్గా, తర్వాత ఏదో మాస్ కమ్యూనికేషన్ ఏదో చేశారు కదా, సో నెక్స్ట్ జర్నలిస్ట్గా షేక్ చేసి బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకా మంచి మంచి సినిమాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక తెలుగు అమ్మాయిగా, తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావటం లేదని కొందరు అంటున్నారు, కానీ ఇప్పుడు వస్తున్న మ్యాక్సిమం సినిమాల్లో అందరూ తెలుగు అమ్మాయిలే ఉంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇట్స్ అ వెరీ గుడ్ చేంజ్ అండి. అంటే ముందు ఒక కంప్లైంట్ లాగా అయిపోయింది, బట్ ఇప్పుడు ఒక అప్రిసియేషన్ లాగా మారింది. అండ్ అంటే తెలుగు అమ్మాయిలు అనే ఎందుకు ఈజీ యాక్సెస్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా, తెలుగు స్క్రిప్ట్ ఉంటే ఇమ్మీడియట్గా భాష వచ్చు కాబట్టి ఆ భావం తెలుస్తుంది, ఆయన అలా పర్ఫామ్ చేసేయచ్చు. వేరే లాంగ్వేజెస్కి వెళ్ళినా ఆ భాష దాన్ని ఏదో బైహార్ట్ చేసి చెప్తే అది నేను చేసినా సరిగ్గా పలకదు. సో లాంగ్వేజ్ మీద హోల్డ్ ఉంటే, గ్రిప్ ఉంటే, యూ కెన్ డూ వండర్స్. ఓకే, మీరు ఫ్యాన్ గర్ల్ అని చెప్పుకునే హీరో ఎవరు తెలుగులో? ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఒక్కరు అని లేదు. నాని గారు, సుహాస్ ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, అల్లు అర్జున్ గారు, చాలామంది. అంటే నేను ఈ హీరోతో చెయ్యాలి అనిపించే హీరో? నాకు యాక్చువల్లీ ధనుష్తో చేయాలని చాలా ఉందండి. లైక్ చెప్పాను కదా, లైక్ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. ఎప్పటికైనా ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ ధనుష్ గారు. సూపర్. ఇప్పుడు ఒక 4 సినిమాలు చెప్తాను, ఏగర్లీ వెయిటింగ్ ఫర్ విచ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఒకటే చూస్ చేసుకోవాలి. ఓకే ఓకే, వన్ అంటే యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అన్ ఆడియన్, ఓకే, యాక్టర్గా కాదు, యాజ్ అన్ ఆడియన్. 1 ప్రాజెక్ట్ కే, ఓకే, కల్కి. ఓకే. 2 పుష్ప 2, 3 గేమ్ చేంజర్, అబ్బా 4 ఓజీ, 5 దేవరా. ఇదేం కాంట్రవర్సీ క్వశ్చన్ అండి. సరే, మీకు నచ్చిన ఆన్సర్ చెప్పండి. కెన్ ఐ చూస్ 2? మీ ఇష్టం, అందుకే నచ్చిన ఆన్సర్ చెప్పండి అన్న. ఓకే, ప్రాజెక్ట్ కే అండ్ పుష్ప 2 ఈగర్లీ వెయిటింగ్. ప్రాజెక్ట్ కే అండ్ పుష్ప 2 అంటే రిమైనింగ్ సినిమాలు కాదు, చూస్తాను. బట్ మై టైప్ ఆఫ్ ఫిలిమ్స్, నేను ఎక్కువగా ఎంజాయ్ చేసే ఫిలిమ్స్లో ప్రాజెక్ట్ కే అండ్ పుష్ప 2 డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు. సో ఇలా ఈ రిలీజ్లు అవుతున్నాయి కదా, రిలీజ్లో ఏదైనా సినిమాకి వెళ్ళారా మీరు? నాకు 3 మూవీ చాలా ఇష్టం. యాక్చువల్లీ వెళ్దాం అనుకున్నాను, ఆ రోజు టికెట్స్ దొరకక వెళ్ళలేకపోయాను. బట్ మళ్ళీ ఎప్పుడైనా, ఐ థింక్ 2 సార్లు రిలీజ్ అయింది 3 మూవీ. ఇంకొకసారి వెళ్తే మాత్రం ఈసారి మిస్ అవ్వను, ఈసారి వెళ్ళిపోతాను. ఓకే, అంటే మళ్ళీ 3 రిలీజ్ చేస్తే చూడాలని ఉంది మీకు? చాలా ఉంది, నిజంగా అదొక ట్రాన్స్ అది. వెరీ 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 గుడ్ ఫిల్మ్. సూపర్. ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మా ఐ డ్రీమ్కి వచ్చి మీ వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మన శివాని నగరం ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ అవర్ ఐ డ్రీమ్. మీకు ఈ చిట్ చాట్ నచ్చినట్టయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సైనింగ్ ఆఫ్ దేవ్ టొంపల.